నమస్తే అండి. నేను ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 2 ట్రాఫిక్ విజయవాడ సిటీలో ఉన్నాను. విజయవాడ సిటీలో ఈ సమ్మర్‌కి సంబంధించినటువంటి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఒక్కోసారి ఇన్ కేస్ ఏమైనా అబ్జెక్షన్స్ అవి జరుగుతుంటే ఎక్కువ ఎండలో ఉండకుండా ఉండడం కోసం గ్రీన్ మ్యాట్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవనీయులైనటువంటి సిపి సార్ ఆధ్వర్యంలో, అలాగే డీసీబీ ట్రాఫిక్ మేడం ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని వీసీఎం అంటే వీఎంసీ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని ప్రతి జంక్షన్స్‌లో ఓల్డ్ బీసీఆర్ కానివ్వండి, లేదా బీన్ సర్కిల్ కానివ్వండి, మెయిన్ జంక్షన్స్లో ఎక్కడ కూడా పబ్లిక్కి ఎండ నుంచి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం వాళ్ళందరికీ గ్రీన్ టార్గెట్ రూఫ్ టాప్స్ లాంటివి వేయించడం జరిగింది. అలాగే ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ హెల్మెట్ క్లిప్ పెట్టుకోవడం గురించి పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది. గౌరవనీయులైన సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఈ క్లిప్ అనేది పెట్టుకోకపోవడం వల్ల ఒక 100 యాక్సిడెంట్లు ఎవరైనా రోడ్ల మీద చనిపోవడం జరుగుతుంటే అందులో 63 కేసుల వరకు 2 వీలర్స్ మీద ఉంటున్నారు. అందులో వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, అలాగే ఒక 5 నుంచి 6 కేసుల వరకు ఈ క్లిప్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళు యాక్సిడెంట్లు బారిన పడి వాళ్ళ అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో 1 వీక్ 10 డేస్లో తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని చనిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి అనేది పబ్లిక్లో అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి మెయిన్ పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు కనీసం మినిమం వచ్చినటువంటి 10 మినిట్స్ కానివ్వండి, హాఫ్ అన్ అవర్ కానివ్వండి, ఎంతటైతే జర్నీ పీరియడ్ ఉంటుందో ఆ జర్నీ పీరియడ్ అంతా కూడా హెల్మెట్ పెట్టుకోమని అందరం కూడా మేము ప్రజలకి మరీ చెప్తున్నాము. ఇది వాళ్ళ యొక్క ప్రాణ రక్షణ పర్పస్. ఈ యాక్సిడెంట్ల యొక్క పర్సంటేజ్ తగ్గించడానికి ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తి కూడా తనంతటా సొంత బాధ్యత కింద తీసుకొని చేసినట్లయితే ఈ యాక్సిడెంట్లు మన యొక్క ప్రాణ నష్టం అనేది